మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ గుడ్విల్ ముస్లిం సంక్షేమ కమిటీ కార్యాలయం వద్ద తెలుగు యువత నాయకులు ఎండి నజీర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. అనంతరం పోతినేని మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావ సమయంలో జిల్లా నియోజకవర్గంలో ఇబ్రహీం ప్రముఖ పాత్ర వహించారన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆయనకు వయసు పెరుగుతున్నప్పటికీ కుర్రాడి వలె పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. పార్టీ కార్యక్రమాల్లో 100% పాల్గొంటూ ముందు ఉండి నడిపిస్తున్నారన్నారు. ఇబ్రహీం సేవలను గుర్తించి మంత్రి లోకేష్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించారన్నారు. టీడీపీ బలోపేతంలో ఇబ్రహీం పాత్ర బలంగా ఉంటుందన్నారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని పోతినేని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సంక బాలాజీ గుప్తా, ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఎండి ఇక్బాల్ అహ్మద్, ముస్లిం ఫ్రంట్ కన్వీనర్ ఆలీబాషా ఖాన్, మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ రమేష్ బాబు, ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రధాన కార్యదర్శి కారుమంచి రామారావు, టీడీపీ నాయకులు అబ్దుల్ మజీద్, షేక్ రియాజ్, అమీర్, నాగుల్ మీరా, గోసాల రాఘవ, బెజ్జం రామకృష్ణారావు, మరి యేసుబాబు, ఎండి రఫీ, మల్లెల మణికంఠ, బైరబోయిన శ్రేణు, అయూబ్, చాంద్ బాషా, ఎండి ఆరిఫ్, గల్ఫ్ సుభాని, కట్టిపొగు ఉదయ భాస్కర్, కౌతరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. కాగా నొల్లకపేట టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ను కూడా ఇబ్రహీం ఇదే వేదికపై కట్ చేశారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పోతినేని, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున పెద్దలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రముఖ పాత్ర వహించి రాష్ట్రంలో మైనార్టీ సోదరుల్లో కూడా సీనియర్ నాయకుడైనటువంటి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం గారి జన్మదినం సందర్భంగా పాత బస్టాండ్ సెంటర్లోని గుడ్విల్ షాప్ నందు వారి జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా ఎన్టీ రామారావు గారికి నివాళులర్పించి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు చెప్పడం కోసం ఇక్కడికి నాయకులు రావడం జరిగింది. మనందరికీ తెలుసు, మహమ్మద్ ఇబ్రహీం గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కుర్రవాడిలా ఈ రోజు కూడా వయసు పెరుగుతున్నప్పటికి కూడా ఎక్కడ వయసు పెరిగినా కూడా ఆ చలాకిదనం తగ్గలేదు. మా అందరికంటే యాక్టివ్గా ఉంటారు. పార్టీ కార్యక్రమాల్లో 100 కార్యక్రమాలు చేస్తే 100 కార్యక్రమాల్లో ముందు నడిపించే వ్యక్తి మహమ్మద్ ఇబ్రహీం గారు. చాలా ఉత్సాహంతో ఈరోజు కూడా వారు పార్టీకి సేవలు అందిస్తున్నారు. వారి సేవలను గుర్తించి మన యువగలం నేత, రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు, మంగళగిరి శాసనసభ్యులు వారిని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా నియమించడం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. మనందరి తరఫున మహమ్మద్ ఇబ్రహీం గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మనందరితో కలిసిమెలిసి తిరుగుతూ తెలుగుదేశం పార్టీకి మరింత సేవలు వారు అందిస్తారని చెప్పి నేను మనసాక్షిగా నమ్ముతూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో మహమ్మద్ ఇబ్రహీం గారి పాత్ర బలంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు గుప్తా గారు, అన్వర్ గారు, సారథి గారు, ఉల్లయ్య గారు,